హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు డీజీఎఫ్ఎంఏఎస్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ మనం చూద్దాం. ఇది అఫీషియల్ క్వశ్చన్ పేపర్. సో ఈ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఇస్తున్నారు ఏంటి అనేది మనం కూడా చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎగ్జామ్స్, మనకి హాల్ టికెట్స్ అయితే 30th నుంచి మనకి ఎగ్జామ్ లింక్, డేట్స్ లింక్ అయితే ఓపెన్ అవుతాయి, ఎగ్జామ్ సిటీ లింక్స్ కూడా. సో దానికి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనమాట. ఈ మోడల్ క్వశ్చన్సే మ్యాక్సిమం అన్ని గ్రూప్స్ కూడా వస్తాయి. స్టోర్ కీపర్కైనా, ఎల్డీసీకైనా, ఎంటీఎస్కైనా, ప్రతి దానికి కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ మోడల్ క్వశ్చన్స్ మీకు ఏదో షిఫ్ట్లో డెఫినెట్గా మీకు తగులుతాయి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, వెన్ డిడ్ ద బ్రిటిష్ గవర్నమెంట్ స్టార్ట్ రూలింగ్ ఇండియా డైరెక్ట్లీ? సో బ్రిటిష్ గవర్నమెంట్ ఎప్పుడు ఇండియాని డైరెక్ట్గా రూల్ చేయడం స్టార్ట్ చేసింది అంటారు. యాక్చువల్గా దీనికి సంబంధించిన ఫస్ట్ ఏంటి అంటే మనకి 1857 మనకి సిపాయిల తిరుగుబాటు అనేది ఒకటి ఉంది, 1857. దీనికన్నా ముందు మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ అండర్లో మన భారతదేశం ఉండేది. ఓకే, ఇంతకన్నా ముందు మన భారతదేశం ఈస్ట్ ఇండియా కంపెనీ అండర్లో ఉండేది. 1857 సిపాయిల తిరుగుబాటు. ఓకే, ఇది ఆన్సర్ ఏంటి అంటే ఆఫ్టర్ సిపాయ్ మిటినిటీ. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ది ఒరిజినల్ నేమ్ ఆఫ్ స్వామి దయానంద సరస్వతి. స్వామి దయానంద సరస్వతి ఒరిజినల్ నేమ్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసరికి అభిశంకర్, గౌరీశంకర్, దయాశంకర్, మూల్ శంకర్. ఆన్సర్ వచ్చేసరికి స్వామి దయానంద సరస్వతి యొక్క ఒరిజినల్ నేమ్ మూల్ శంకర్. ఓకే, ఆన్సర్ ఇది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టైప్ ఆఫ్ అగ్రికల్చర్ ఏ పాత్ ఆఫ్ గ్రౌండ్ ఈజ్ క్లియర్డ్ త్రూ ఫైర్ అండ్ కల్టివేటెడ్ ఫర్ ఏ షార్ట్ టైమ్? సో ఆన్సర్ వచ్చేసరికి షిఫ్టింగ్ అగ్రికల్చర్. అంటే ఒకసారి బాగా అర్థం చేసుకోండి క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ టైప్ ఆఫ్ అగ్రికల్చర్ ఏ పాత్ ఆఫ్ గ్రౌండ్ ఈజ్ క్లియర్డ్ త్రూ ఫైర్ అండ్ కల్టివేటెడ్ ఫర్ ఏ షార్ట్ టైమ్? ఇప్పుడు సపోజ్ మనం వరి నాట్లు వేస్తాం, వరి పండించిన తర్వాత ఆ పండించిన దాన్ని కాల్ చేస్తూ ఉంటారు. అది ఫుల్గా ఫైర్ చేసినది అగ్రికల్చర్ని ఏం చేస్తారంటే షిఫ్ట్ చేస్తారు. అంటే ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి షిఫ్ట్ చేసి ఒక కుప్పల్లాగా వేసి చేస్తారు. అదే షిఫ్టింగ్ అగ్రికల్చర్ అనమాట ఆన్సర్. అండ్ నెక్స్ట్, వెన్ వాజ్ ఎకో మార్క్ స్టార్టెడ్? ఓకే, ఆన్సర్ ఏంటి అంటే వెన్ వాజ్ ఎకో మార్క్ స్టార్టెడ్? ఆన్సర్ వచ్చేసరికి 1991 ఎకో మార్క్ స్టార్టెడ్. 1991 అనేసరికి మనకి ఇండస్ట్రియల్ పాలసీ అనేది కూడా మనకి 1991లోనే వచ్చింది. 1991 ఇండస్ట్రియల్ పాలసీ. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇండస్ట్రియల్ పాలసీ ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే 1991. ఇంకా ఎకో మార్క్ స్టార్టెడ్ ఎప్పుడైంది? 1991. ఓకే, నెక్స్ట్, ద ఇమేజినరీ లైన్ జాయినింగ్ ద టూ పోల్స్ విచ్ ఇంటర్సెక్ట్స్ ద ఈక్వేటర్ అట్ రైట్ యాంగిల్ ఈజ్ కాల్డ్? ఓకే, ఒక 2 పోల్స్ ఉన్నాయి, ఒక ఇమాజినరీ లైన్ ఉంది, 2 పోల్స్కి ఇంటర్సెక్ట్ అవుతుంది, ఈక్వేటర్ అట్ రైట్ యాంగిల్ ఈజ్ కాల్డ్. దాన్ని ఏమంటారు అని అడుగుతున్నారు. ఆన్సర్ వచ్చేసరికి లాంగిట్యూడ్. ఓకే, అండ్ రీసెంట్లీ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ బీన్ included in the UNESCO list of World Heritage Sites? Answer, Western Ghats. And which state has lowest literacy rate? Answer వచ్చేసరికి Bihar. Answer ఏంటి? Bihar. And which state has highest sex ratio according to 2011 census? Answer is Kerala. Answer is Kerala. And next question, constitution makers give special attention to which of the following? Answer వచ్చేసరికి
on the fundamental rights. Okay, next question. How many members there be in assembly of any state of India? Answer total ga 500 assemblies. Liver is a rich source of dash. Answer is proteins. The element that maintains balance between acidity and alkalinity in our body is. Answer is phosphorus. And which acid is commonly found in vinegar? Answer is acetic acid. Which gas is produced when sodium bicarbonate is heated? Answer is carbon dioxide. And who was the first human to journey into outer space? Yuri Gagarin. And next question. Who formulated the law of motion? Answer is Isaac Newton. Which of the following cannot be part of an email address? ఈమెయిల్ అడ్రస్లో ఈ పార్ట్ అనేది మనకు పెడితే తీసుకోదు, అండర్స్కోర్ తీసుకుంటుంది, @ ఉంటుంది, డాట్ పెట్టుకోవచ్చు, స్పేస్ అనేది తీసుకోదు. ఏ కమ్యూనికేషన్ పాత్వే దట్ ట్రాన్స్ఫర్ డేటా ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ ఈజ్ కాల్డ్. ఆన్సర్ ఈజ్ లింక్. వాట్ ఈస్ ద ప్రైమరీ కాజ్ ఆఫ్ ఎయిర్ పొల్యూషన్ ఇన్ అర్బన్ ఏరియాస్? ఆన్సర్ ఈజ్ ఇండస్ట్రియల్ ఎమిషన్స్. And which disease is spread by Aedes mosquito? Answer is dengue. Which country recently hosted the Olympics? Answer is Japan. What is the name of the new COVID-19 variant that emerged in 2023? Answer is Omicron. And which Indian classical dance from originated in Kerala? Answer is Mohiniyattam. ఇది భరతనాట్యం అయితే తమిళనాడు, కూచిపూడి అయితే ఆంధ్రప్రదేశ్. అండ్ నెక్స్ట్, హూ ఈజ్ నోన్ యాజ్ ద ఫ్లయింగ్ సిక్ ఆఫ్ ఇండియా? ఆన్సర్ మల్లికా సింగ్. పిటి ఉషా అయితే రన్నర్, సచిన్ టెండూల్కర్ క్రికెట్ సంబంధించిన వాళ్ళు, సైనా నెహ్వాల్ బ్యాడ్మింటన్ సంబంధించిన వాళ్ళు. And which sport is term love used? Answer is tennis. ఓకే. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇవే కాకుండా మనకి ఇంగ్లీష్ 25 క్వశ్చన్స్ ఓవరాల్గా మనకి ఎలాగిస్తారు అంటే అర్థమెటిక్ 25, రీజనింగ్ అంటే జనరల్ ఇంటెలిజెన్స్ 25, ఇంకా ఇంగ్లీష్ 25, అండ్ నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ 25. ఇదే పాయింట్ ఆఫ్ వ్యూ మీరు వాళ్ళు ఫాలో అవుతారు. 2 hours టైం అనేది ఉంటుంది. డిఫరెంట్ ట్రేడ్స్కి డిఫరెంట్ క్వశ్చన్ పేపర్స్ అయితే ఇస్తారు. సో ఈ యొక్క క్వశ్చన్ పేపర్ అనేది కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ క్వశ్చన్ పేపర్ ఫస్ట్ నుంచి మీకు ఉంటుంది. ఇక్కడ ఆర్మడ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ రిక్రూట్మెంట్ 2024-25 క్వశ్చన్ పేపర్ విత్ ఆన్సర్ కీ. సో ఏ విధంగా క్వశ్చన్స్ వస్తున్నాయి ఇవన్నీ కూడా టోటల్గా ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా సపోజ్ డాక్టర్, నర్సు, ఫాలోవర్ అయితే లీడర్, ఇలా ఉంటాయి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. సో కోడింగ్ అండ్ డీకోడింగు, తర్వాత ఎనాలజీ, సింబల్స్, తర్వాత మొత్తం జనరల్ ఇంటెలిజెన్స్ అన్నీ కూడా ఇదే విధంగా క్వశ్చన్స్ అయితే ఫాలో అవుతారు. ఈ క్వశ్చన్స్ వచ్చేసరికి కింద మీరు డిస్క్రిప్షన్లో ఈ లింక్ అనేది ఇస్తాను, మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ అవ్వచ్చు. దీని ఆన్సర్స్ కూడా ఈ ఫైనల్గా ఉంటాయి, దీని ఆన్సర్స్ కూడా ఇక్కడ ఉంటాయి ఓవరాల్గా. సో మీరు ఇది చూసుకొని మీరు టోటల్గా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.